ప్రార్థన చేసుకుని, ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి గత ఉదయకాల సమయం అంతట్లో మరి మనల్ని కాచి కాపాడి, ఈ సాయంత్రకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి సాయంత్రకాల సమయంలో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన లేఖన భాగం భాగాలను చదువుకుంటూ, చదువుకుందాం. తండ్రి అయినటువంటి దేవతి దేవుని యొక్క ఆలోచనలను, ఉద్దేశాలని మరి మనం ప్రతిదినము వింటున్నాము, ప్రతిదినము నేర్చుకుంటున్నాం కదా! విన్న వాక్యాన్ని బట్టి, నేర్చుకుంటున్నటువంటి వాక్యాన్ని బట్టి మరి మనము మన జీవితాల్ని ఏ రోజుకి ఆ రోజు ఆత్మీయంగా మరింత బలముగా కట్టుకుని, ఇదివరకు బ్రతకలేనటువంటి రీతిలో దేవుని కొరకు బ్రతకాలని వాక్యం మనకు సెలవిస్తుంది గనక, మరి ప్రతిరోజు వింటున్నటువంటి సందేశాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి ఎంతవరకు మనము దేవునికి విధేయులుగా ఉన్నాము. ఉంటున్నాము, ఎంతవరకు దేవుని పట్ల మన భక్తిని, విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్నామని ఏ రోజుకి ఆ రోజు మనము పరీక్షించుకుంటూ, మరి ప్రభు పరిచర్యలో ముందుకు రావాలని దేవుడు ఆశిస్తున్నారు గనక, మరి మనమందరము అట్టి రీతిగా దేవునిలో ఎదగాలని కోరుకుంటూ, ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ముందుగా మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉత్తరమైన శ్రేష్టమైన నామానికి వేల జొన్నలు శుద్ధులు సోదరు చేసుకుని తండ్రి, ఇదిగోండి తండ్రి పదకాల ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వేగరమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేదన శుద్ధులు సోదరు చేసుకున్న తండ్రి, ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి తొమ్మిది రాసిన మొదటి గ్రంథము తండ్రి 7వ అధ్యాయం తండ్రి, మేము చదువుచుండగా నేర్చుకొనుచుండగా మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానాన్ని తండ్రి, ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసున స్థానిక సంఘాలు దీన్ని సాధించుకోవచ్చు కాబట్టి వాక్యాన్ని పోసిన బియ్యాల రాజుగా దీన్ని సాధించుకోవచ్చు కాబట్టి తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీన్ని సాధించుకోవచ్చు కాబట్టి తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభుడు మీ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడుకుంటూ మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జయగడు ప్రార్థన. పరలోక మా కారణ తండ్రి గడిచిన కాలం నాకెందుకు వచ్చి మీకు చచ్చుకున్నాను ఈ శాంతి గడపని వేగురు మీ సన్ని భాగ్యం మీ సన్ని కాంతులు మన మన ప్రకటన చేసి మీకు చేర్చుకున్నాం ఈ శాంతి గడపని వేగురు మీ సన్ని భాగ్యం మీ సన్ని కాంతులు మన ప్రకటన చేసి మీకు చేర్చుకున్నాం ఈ శాంతకళ సమయంలో సుమారు అన్నాం తండ్రి. 7వ అధ్యాయం మేము చూడకుండా నేర్చుకోబోతుంది కదండి. ఇంకా అత కొన్ని రోజుల నుంచి 6 రోజులు తండ్రి ఈ న్యాయం ఏమది మేము చేర్చుకున్నాం నిన్న రాత్రి నిన్న శాంతకళ సమయం ఎక్కడి నుంచి మేము ఆగామో తండ్రి. ఈ శాంతకళ సమయం మేము చదువుతుండగా నేను నేర్చుకోబోతే మీనింగ్ ఇచ్చేట్లా అవుతుంది. మా రోజు రాసుకులా చేయండి మాకు ప్రేమ సహాయ సంఘం ఒకరు వయసుకి సంఖ్యాపం తీర్చడం కోసం నాకు కుటుంబాన్ని కూడా ఆశించాను. సంఘాలను సేవకులు చేస్తున్న బియ్యాలు నాకు కుటుంబం కూడా ఆశించాను. రెండు సంఘం సేవకులు దీవించండి. నూతనంగా తరచు మీకు సేవకులను దీవించండి. ప్రార్థన చేసుకున్నామని అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహింపరిచిన మీ ఇరువురికి క్రీస్తునామలో నా శుభములు తెలుపుకుంటూ, మరి సాయంత్రకాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరొక పర్యాయం ఈ దినములో అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి సాయంత్రకాల సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయాన్ని మనము నేర్చుకునేటువంటి, తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం విశ్వాస ప్రయాణాన్ని మనం ప్రారంభించాం కదా! సమూయేలు మొదటి గ్రంథములో, సమూయేలు గారి కాలంలో మరి ఆహ్, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో చోటు చేసుకున్నటువంటి సందర్భాలని, పరిస్థితుల్ని, ప్రజలని, అక్కడున్నటువంటి దైవ సేవక కుటుంబాన్ని, అక్కడున్నటువంటి ప్రజలని మనము ఆలోచన చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, మనము సమూయేలు గ్రంథంలో ప్రయాణాన్ని ప్రారంభించాం. మొదటి అధ్యాయంలో ఎల్కానా గారి కుటుంబాన్ని దర్శించుకుంటూ, ఎల్కానా గారి కుటుంబము, హన్న వారి భార్యాభర్తలు ఇరువురు ధర్మశాస్త్రం పట్ల వారు ఎలాంటి భయభక్తులు కలిగి దేవునికి మ్రొక్కుబడి చేసుకున్నారో, ఆ మ్రొక్కుబడి ద్వారాగా కనినటువంటి ఆ కుమారుడు మరి సమూయేలు గారు దేవుని సన్నిధిలో ఆయన ఎలా పెరిగాడో, అప్పటికి దేవుని సన్నిధి ఎక్కడుండేటువంటిదంటే రామాలో, ఇశ్రాయేలు భూభాగంలో ఉండేది అని
అక్కడ మరి ఆ దేవుని సన్నిధికి యాజకుడిగా ఏలీ గారు, ఏలీ కుమారులు అక్కడ సేవను జరిగిస్తున్నారని, హన్నా గారికి పిల్లలు పుట్టకపోవడంతో దేవునితో మనవి చేసుకుంటే, దేవునికి మొక్కుబడి చేసుకుంటే, చక్కనటువంటి కుమారుని సమూయేలు గారిని హన్నా గారికివ్వడము, ఇచ్చినటువంటి మొదటి కుమారుని మరలా దేవునికి బహుమానంగా ఇచ్చేయడము, అతను దేవుని సన్నిధిలో పెరగడము, మరి దేవుని సన్నిధిలో అప్పటికే పెరుగుతున్నటువంటి ఏలీ కుమారులు మరి వారి యొక్క పరిచర్య దేవుని యొక్క సన్నిధిని వారు అపవిత్రత పరిచినట్లుగా వారు చేసేటువంటి సేవ అంతా కూడా మరి దేవునికి ఆహ్, మహిమ చెల్లించలేనిదిగా, దేవుని గణపరచిన వారుగా, కృతజ్ఞతాహీనులుగా, వారు పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు అని, అందుకనే వారిని దేవుడు తన సన్నిధిలో నుంచి వారిని మరణించేటట్టుగా, యుద్ధంలో వారిని మరణించేటట్టుగా చేశాడని, చేశాడని ఏలీకి కూడా మరి దేవుడు తీర్పు తీర్చాడని, తన కుమారులు దుర్మార్గులై ఉన్నా సరే వారిని మరి దేవునిలోనికి నడిపించలేదని, మరి ఆ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం ద్వారాగా, మూడవ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. అందుకనే ఇశ్రాయేలులో నుంచి ప్రభావం వెడలిపోయిందని దేవుని ఆ యాజక కుటుంబం అంతా కూడా మరి ఒకరోజే చనిపోవడం మనం చూస్తున్నాం. ఆ సమయంలో బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు సమూయేలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చక్కనటువంటి స్వరముతో ఆయన్ని పిలిచాడు. సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడని తీర్చున్నాడు. చెప్పడము. ఏలీ బ్రతికున్న కాలంలోనే ఇశ్రాయేలుకి దేవుడు ఎలాంటి తీర్పుని తీర్చబోతున్నాడో మరి సమూయేలు గారికి కూడా తెలి అది ఏలీ గారికి కూడా తెలియజేయడము, ఏలీ వినడము ఇవన్నీ మనం చూస్తున్నాము. ఏలీ ఎలాగైతే మరి 93 సంవత్సరాలు బ్రతికి ఆయన మరణించాడో మనం చూసినటువంటి వర్తమానం. ఇక వీటిని ముగించుకుని 1, 2, 3, 4 అధ్యాయాలు మనం పురస్కరించుకొనొచ్చాం. ఇక 5, 6 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులతో ఫిలిష్తీయులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మందసం పట్టబడింది. మందసం ఎప్పుడైతే పట్టబడిందో ఫిలిష్తీయుల దగ్గర ఎప్పుడైతే 7 నెలలో మరి గాజారును, అష్టాదులోను గాదా ఆహ్, గా గాతులోను ఎప్పుడైతే మరి వారి యొక్క మందసం వారి దగ్గర ఉన్నదప్పుడు వారికి తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు దేవుడు కలిగించినటువంటి తర్వాత వారు భయపడి ఇశ్రాయేలు యొక్క దేవుని మందసాన్ని మరలా తిరిగి స్వస్థలానికి పంపించడానికి వారు సిద్ధపడ్డారు. అలా సిద్ధపడినప్పుడు మరి ఇశ్రాయేలు సరిహద్దు భూభాగమైనటువంటి ఎక్కడికొచ్చిందని మనం విన్నాము? ఒక అదే ప్రాంతంలోనికొచ్చింది. ఆ! యెహోషువ ఆ! వెరీ యెహోషువ గుడ్. యెహోషువ యెహోషువ గారి యొక్క పాలన భూభాగానికి బెత్షెమెషు దగ్గరగా బెత్షెమెషు దగ్గరగా వెరీ అంటే గుడ్. బెత్షెమెషు ప్రాంతం దగ్గరికి ఇశ్రాయేలు భూభాగం సరిహద్దు దగ్గరికి రాబోయేసరికి మరి పాడి మోయని ఆవుల అవును. చేత మరి మందసాన్ని తిరిగి పంపించారని మనం విన్నాం. అక్కడ తిరిగి పంపించినటువంటి తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే వారు ఈ మందసాన్ని తెరిచి చూసారు వాళ్ళు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని మరి వారు అపవిత్రపరిచినట్లుగా అక్కడ 75,000 మంది చనిపోయినట్లుగా మనకక్కడ చూసాము. మన ప్రయాణాన్ని అక్కడ మనము ఆప్ చేసాము. ఇప్పుడు మరలా వాళ్ళు ఎక్కడికి పంపించాలనుకున్నారో బెత్షెమెషు నుండి ఇప్పుడు కిర్యత్యారీముకు పంపించాలనుకుంటున్నారు. అవును కదా! మోషే బాబు? అక్కడతో మన ప్రయాణాన్ని మనం ఏం చేసాము? స్టాప్ చేసాం. అక్కడితో ఆగిపోయాం. ఇప్పుడు మరలా అక్కడి నుంచి మన ప్రయాణాన్ని మనము కొనసాగించబోతున్నాం. కొనసాగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలోనికి మనము ఆ ప్రయాణాన్ని ట్రావెల్ చేయబోతున్నాం. వారు మరి బెత్షెమెషు ప్రాంతం నుంచి కిర్యత్యారీము వరకు మందసం ఎలాగెళ్ళింది? ఎళ్ళిన తర్వాత వారిలో చోటు చేసుకున్నటువంటి సందర్భాలేంటి? అలా మందసం వీరి దగ్గరికొచ్చినటువంటి తర్వాత వీరికి ఎలాంటి విజయాలొచ్చినవి? వీరు ఎలా చైతన్యవంతులయ్యారు? వీళ్ళెలా గొప్పవారవ్వారు? వీళ్ళందరినీ దేవునిలోనికి సమూయేలు గారు ఎలా నడిపించారు? వీళ్ళందరికీ విజయాలు ఎలాగొచ్చినాయో చాలా ఆశ్చర్యచకితమైనటువంటి సందర్భాలని, సన్నివేశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మన ప్రయాణాన్ని ఇప్పుడు ఏం చేద్దాం? కొనసాగించుకుందాం. కొనసాగించుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరలోకమందున్న కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు. తండ్రి సాయంత్రకాల సమయం వేళ మీ సన్నిధి భాగ్యాన్ని నాయన కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించారు కృతజ్ఞతలు. ఈ సమయంలో లేఖనాల నుంచి తండ్రి మీ విషయాలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. సమూయేలు గారి మొదటి గ్రంథ హయామములో సమూయేలు గారి యొక్క పరిపాలనా కాలంలో ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఏ రీతిలో ఉన్నదో మేము ఆత్మ సహాయంతో నాయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు కాకుండా మీ సంకల్పం, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా గ్రహించుకునేలాగా మా హృదయాలను, మనసులను
మా నేత్రాలను తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సందేశాన్ని వినబోతున్న నీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఈ సందర్భాన్ని దర్శిస్తున్నటువంటి బిడ్డలకు నాయన వారెంతైతే సమయాన్ని, కాలాన్ని కేటాయిస్తున్నారో వారి జీవిత కాలంలో రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు దినాలుగా, సంవత్సరాలుగా, నెలలుగా, దయాకిరీటాలుగా వారికి అనుగ్రహించండి. చక్కటి గొప్ప పరిచర్యకు మీరు మమ్మల్ని వారసులు చేసిన మీ పరలోకపు ప్రేమకి కృతజ్ఞతలు. ఈ పరిచర్య చేయడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించిన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకుల కుటుంబాలను, ఆయన స్థానిక సంఘాలను మీ సన్నిధిలో మనం చేసుకుంటున్నాం. మీ మీద ఆనుకుని ఆధారపడి వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్న ప్రియులైన పరిశుద్ధుల్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమతో నింపండి. మీ పిల్లలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, పరిచర్యలు మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. దీని మనకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని ఇదివరకు ఇప్పటి వరకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. ఇక ముందున్నటువంటి సమయంలో, కాలంలో మీ మహిమకు, మీ చిత్తానికి లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నీ పిల్లలకి, నాకును, మాకును అనుగ్రహించమని ఈ మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి చక్కటి సమయానికి దేవత దేవుడు మరి మనల్ని నడిపించారు. మరి ఈ మంచి తరంలో, ఈ మంచి సమయంలో ఇప్పుడు మనం నేరుగా ఎక్కడికి ఎంటర్ అయిపోతున్నాం మోషే బాబు? 7వ అధ్యాయంలోనికి ఎంటర్ అయిపోతున్నాం. కనుక ఇప్పుడు 7వ అధ్యాయం యొక్క నేపథ్యం ఏంటో మొదటగా మనం త్వరగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం మొదటిగా ముందు, ఓకేనా? 4, 6 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు ఏమండి తమ పాపాల వల్ల ఫిలిస్తీన్ల చేతిలో ఏం చేశారు? వాళ్ళు ఓడిపోయారు. బంధింపబడినటువంటి ఆయన ఎవరంటే సంసోన్ గారు బంధించారు పాపం వల్ల. అయితే ఇశ్రాయేలు పాపాల వల్ల ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలు ఏం చేశారు మోషే బాబు? ఓడిపోయారు. దేవుని మందసాన్ని ఏం చేశారు? కోల్పోయారు. కానీ దేవుడు తన మహిమను ఛేదించి మందసాన్ని తిరిగి ఇశ్రాయేల్‌కి చేర్పించాడనమాట. ఓకేనా? ఈ అధ్యాయ నేపథ్యం మనకది సెలవిస్తుంది. ఓకే. ఇక 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ఒక గొప్ప ఆత్మీయ మలుపును చూస్తున్నారు. చూస్తున్నారు. వారు ఎన్నో సంవత్సరాలు దేవునికి దూరంగా విగ్రహారాధన, ఆత్మీయ నిర్లక్ష్యం వలన శత్రువులకు బానిసలుగా మారిపోయారు వాళ్ళు. దేనివల్ల మోషే బాబు? అదేమండి విగ్రహారాధన వలన ఏమండి అలాగే వారి యొక్క దుష్ప్రవర్తన వలన దేనికి దూరం అయిపోయారు అని అంటే దైవానికి దూరం అయిపోయి శత్రువుల కింద బానిసలుగా ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు సమూయేలు గారి ద్వారాగా వారిని మారు మనసుకు పిలుస్తున్నాడనమాట. సమూయేలు గారి ద్వారాగా దేవుడు మారు మనసుకి పిలుస్తున్నాడు అని 7వ అధ్యాయంలో మనకి నేపథ్యంలో చూస్తున్నటువంటి విషయాలు. ఇక ఈ అధ్యాయము 2 ఈ అధ్యాయంలో కొన్ని భాగాలు మనం చూడగలిగినట్లయితే ప్రజల పశ్చాత్తాపం మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటి మోషే బాబు? అవిధేయత వైపు తిరిగినటువంటి సందర్భాలు, అలాగే ఉపవాస ప్రార్థన, శత్రువులపై విజయము, ఎబెనేజరు అనేటువంటి సాక్ష్యపు రాయి ప్రధానంగా ఈ అధ్యాయంలో మనం ఇప్పుడు చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. వెరీ గుడ్. కనుక ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యము, ఈ అధ్యాయం యొక్క వివరాలు మనం చూస్తున్నాం. ఇక ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్దాం. మొదటగా ఏంటి మోషే బాబు? ఇప్పుడు మన వాళ్ళు బెత్షెమెషు నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది? కిర్యత్యారీముకి వచ్చేస్తుంది అనమాట మందసం. ఈ అధ్యాయ సారాంశం మనం చూస్తున్నాడు. మొదటి 2 వచనాలు ఈ భాగాన్ని మనకి సెలవిస్తున్నాయి అనమాట. దేవుని మందసాన్ని కిర్యత్యారీం అనేటువంటి గ్రామానికి తీసుకొస్తారు. అక్కడ ఏమంటే అది చాలా కాలం ఉంటుందన్నమాట. ఎక్కడ? కిర్యత్యారీములో. అప్పుడు ప్రజలు దేవుని కోసం విలపించడము, ఏమండి ప్రజలు మరి దేవునికి విలపించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇది వారి ఆత్మీయ మేల్కొలుపుకి ప్రారంభంగా కనబడుతుంది. ఇది ప్రారంభం అనమాట. ప్రారంభపు దశలో ఉన్నారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. దీనిని బట్టి దేవుని యొక్క మందసాన్ని బట్టి సంపూర్ణ హృదయముతో దేవుని వైపు తిరగడానికి పిలుపునిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటి మోషే బాబు? సంపూర్ణ హృదయముతో దేవుని వైపు తిరుగుడని పిలుపునిస్తున్నారు. సమూయేలు ప్రజలతో అంటున్నాడు అనమాట. ఏమని? మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను తొలగించుకుని ఎడల ఆయన మీకు తోడుగా ఉంటాడు, ఆయన మీకు సహకారుడిగా ఉంటాడని సమూయేలు గారు ప్రజలకి బోధన చేస్తున్నారు, ఆయన
పిలుపునిస్తున్నటువంటి సందర్భాలు మొదటి 2 వచనాల్లో మనకి కనబడతాయి. ఓకేనా మోషే బాబు? హ్మ్. అప్పుడు ప్రజలు వారి దగ్గరున్నటువంటి దేవతలను, అష్టారోతు దేవతలను, బయలు దేవతలను తొలగించి యెహోవాను మాత్రమే సేవిస్తామని వాళ్ళొక మంచి తీర్మానాన్ని తీసుకున్నారు. తీసుకుంటారు. నిజమైన మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టడం. విడిచిపెట్టేది. నిజమైన మారు మనసు అంటే ఏంటి మోషే బాబు? పాపాన్ని విడిచిపెట్టడం. కనుక ఈ నిజమైన మారు మనసు ఏ రోజుకి ఆ రోజు మనం పొందుకోవాలన్న ప్రశ్న వస్తూ ఉంటుంటది. కారణం ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు మనం పాపంలోను, అపరాధంలోను పడుతూనే ఉంటాం. కనుక మనము దిన ప్రారంభంలో పడిపోయినా, దిన మధ్యంలో పడిపోయినా, సాయంత్ర కాలంలో పడిపోయినా, మరలా ఇప్పుడు మనం ఏం చేయాలి? పండుకునే సమయానికి మారు మనసుతో దేవుణ్ణి వేడుకోవడానికి మనము ప్రయత్నం సిద్ధపడాలి. చేయాలి. మరలా తిరిగి ఆ ఉదయ కాలానికి కావాల్సినటువంటి ఆత్మీయ బలాన్ని, బలగాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారాగా మనము పొందుకుంటూ పొందుకోవాలి. ఉంటుండాలి. మరలా మనము పాపంలో పడిపోకుండా నిజమైన మారు మనసు ఏం చేస్తదంటే పాపంలో పడకుండా చేస్తది గనక, ఏ రోజుకి ఆ రోజు మనం మారు మనసు పొందేలా ఉండాలా? లేకపోతే మనము నిత్యము దేవునిలో మరి ఎదుగుతూ ఉండాలన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలనమాట. ఓకే. నిజమైన మారు మనసు అంటే ఏంటంటే పాపాన్ని పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టేది. కనుక ఈరోజు పాపాన్ని విడిచిపెట్టడం చాలా భారంతో కూడుకున్నటువంటి పని. అవును కదా! దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. కనుక ఆ పాపాలనన్నిటిని మనం చేయకుండా ప్రతిరోజు నిజమైన మారు మనసును కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఓకేనా? నిజమైన మారు మనసు హృదయాన్ని ఏవండీ దేవునికి సమర్పించేటట్లే చేస్తదనమాట. హృదయాన్ని దేవునికి అర్పించడమే. పాపాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? హృదయాన్ని దేవునికి అప్పగించడం. వెరీ గుడ్. ఇప్పుడు 5-6 భాగాలు మనం చూసినప్పుడు మిస్పాలో ఉపవాసము, ప్రార్థన చేస్తారనమాట మన వాళ్ళు. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేయబోతున్నారో, ఉపవాసమాలు. వారు ఎలా ఉండబోతున్నారో ఈ అధ్యాయం ద్వారాగా మనం వింటున్నటువంటి వర్తమానం. ఓకేనా మోషే బాబు? హ్మ్. ఇప్పుడు 5, 6 వచనాలు ఏం చేస్తున్నాయి? మిస్పా వాళ్ళు అనేటువంటి ప్రాంతంలో వీరు కూడుకుంటున్నారు. ఉన్నారు. ఇప్పుడు 7వ అధ్యాయంలో మన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు మోషే బాబు? మిస్పాలో. బైబిల్ తీయజేయి తల్లి. మన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మిస్పాలో. మిస్పాలో ఉన్నారు. కనుక 5, 6 వచనాలు సమూయేలు ప్రజలను మిస్పాలో సమీకరిస్తాడనమాట. అక్కడ వారు ఉపవాసం ఉంటారు. పాపాలను ఒప్పుకుంటారు. దేవుని ఎదుట వినమ్రులమై ఉంటామని సాక్ష్యాన్ని పలుకుతారనమాట. ఆత్మీయ పునరుత్థాన ఆత్మీయ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతదనంటే, పశ్చాత్తాపం అనేటువంటిది మనలో ప్రారంభమైతే, ఆత్మీయ పునరుద్ధరణ అనేటువంటిది ప్రారంభమవుతదని 5-6 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ఫిలిస్తీన్ల భయము, దేవుని జోక్యము 7-11 వచనాల్లో మనకు కనపడతది. ఓకేనా మోషే బాబు? హ్మ్. ఫిలిస్తీన్ల భయము, దేవుని జోక్యము 7-11 వచనాల్లో మనకి కనబడతది. ఇశ్రాయేలీయులు ఏవండీ కూడిన విషయం తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్లు ఏం చేస్తారనంటే, ఇప్పుడు వీరితో ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వస్తారనమాట. ఎవరు? ఫిలిస్తీన్లు. ఇశ్రాయేలు ఒక ప్రాంతంలో మిష్మా ప్రాంతంలో కూడుకొనున్నారని తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్లు దాడి చేయడానికి వస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? భయపడుతూ ఉంటుంటారనమాట. అప్పుడు సమూయేలు దహన బలి అర్పించి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎవరి తరపున? ఇశ్రాయేలు ప్రజల తరపున. పాత నిబంధన కాలంలో దేవునికిని, ప్రజలకి మధ్యవర్తి వ్యక్తులు ఎవరని మనం చెప్పుకున్నాం? యాజకులు. యాజకులు. ఇప్పుడు సమూయేలు కూడా ఎవరు? ఒక యాజకుడు. యాజకుడు, న్యాయాధిపతి. ఏవండీ? అదే ఒక ప్రవక్తగా కూడా ఈయన మనకి కనబడతాడు. ఓకేనా? హ్మ్. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను? ప్రజల పక్షాన ఇతను ప్రార్థన చేస్తున్నాడనమాట. అప్పుడు దేవుడు గొప్ప ఉరుములతో ఫిలిస్తీన్లని కలవరపెడతాడనమాట. యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఎవరెవరికి? మన ఫిలిస్తీన్లకి, మన ఇశ్రాయేల్‌కిని, ఫిలిస్తీన్లకిని. యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఉరుములతో ఎప్పుడైతే ఫిలిస్తీన్లని కలవరపెడతారో యుద్ధంలో వారు ఏం చేస్తారు ఆటోమేటిక్‌గా? ఓడిపోతారు. ఇశ్రాయేల్ గెలుస్తారనమాట. ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? ఓడిపోతారు. ఇప్పుడు యుద్ధాన్ని గెలిపించింది ఎవరు? దేవుడా? సైన్యమా? దేవుడే. దేవుడే. యుద్ధాన్ని గెలిపించింది సైన్యము కాదు గాని, దేవుడే. దేవాతి దేవుడు. మరి గెలిపించాడు. వారీతిగా వారికి ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చినట్లుగా మనకు కనపడతది. ఇక 12వ వచనం మనం చూసినప్పుడు ఎబెనెజర్ అనేటువంటి సహాయం చేసినటువంటి దేవుడుగా ఇక్కడ ఒక లేఖన భాగం మనందరితో మాట్లాడుతది. సహాయపు రాయిని నిలబెట్టారు వాళ్ళు. ఏ రాయిని నిలబెట్టారు మోషే బాబు? సహాయపు రాయిని దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని అర్థం. ఇది కృతజ్ఞత యొక్క సాక్ష్యంగా మనకి కనబడుతుంది. ఇది కృతజ్ఞత యొక్క సాక్ష్యంగా మనకి కనబడుతుంది 12 వచనంలో. ఇక 13-17 వచనాలు. చివరి వచనాలు మోషే బాబు ఇంకా? అంతే, వెరీ గుడ్. ఇక 13-17 వచనాలు మనం చూసినప్పుడు
ఏవండి సమూయేలు గారి యొక్క నాయకత్వం. ఏంటి మోషే బాబు? సమూయేలు గారి యొక్క నాయకత్వం. దేవుడు ఇశ్రాయేలుకి శాంతినిచ్చాడు. అలాగే సమూయేలు ఏవండి జీవితాంతం కూడా దేవునికి సేవ చేశాడు. ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడని ఈ అధ్యాయం 13-17 వచనాల్లో సెలవిస్తుందనమాట. ఏవండి అతడు ప్రజలను నడిపించాడు. ఆరాధనలో నిలబెట్టాడు. ప్రార్థనలో నిలబడేటట్టుగా చేశాడు. నిజమైన నాయకుడు ప్రజలని దేవుని దగ్గరికి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. వెరీ గుడ్. తీసుకొస్తాడు, నడిపిస్తాడని ఈ 13-17 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ఈ అధ్యాయ ప్రధాన సందేశాన్ని మనం చూసినప్పుడు, ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశాన్ని మనం చూద్దాం. మారు మనసు లేకుండా విమోచనము లేదు. ఏటి మోషే బాబు? లేకుండా విమోచన లేదు. ఇశ్రాయేలు ముందుగా విగ్రహాలను విడిచిన తర్వాతే విజయాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలు విజయం ఎలా వచ్చింది? విగ్రహాలను విడిచిపెట్టారు. వారి దగ్గర ఉన్నటువంటి బయలుని, అస్తారోతుని, ఏవండి ఇతర కనాను జాతుల యొక్క సాంప్రదాయాలన్నిటిని ఎప్పుడైతే విడిచిపెట్టారో వారికి విజయాన్ని దేవుడు ఆటోమేటిక్‌గా ఆ ఇచ్చాడు. దేవుడు బయట పరిస్థితుల కన్నా హృదయ మార్పుని చూస్తాడు. బయట ఎన్నో పరిస్థితులు, తుఫాన్ లాంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటుంటాయి. మనము దేవుని మీద ఎంతగా ఆనుకున్నామన్నదే దేవుడు చూస్తాడు. ఓకేనా మోషే బాబు? ఆ! ప్రార్థన ఏవండి ప్రార్థన ఏం చేస్తదనంటే యథార్థంగా మనం ఉండేటట్టుగా చేస్తది. ప్రార్థన ఏం మన చేస్తదనైనా? యథార్థముగా ఉండేలా ఆ! చేస్తుంది. కనుక ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుందనంటే మన పరిస్థితుల కన్నా మన హృదయం దేవుని మీద పెట్టాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక ఈ భాగంలోనే ఏమంటే ప్రార్థన యుద్ధాన్ని కూడా ఏం చేస్తదంటే మారుస్తది. ఇప్పుడు ఫిలిస్తీన్‌కి, ఇశ్రాయేల్‌కి ఏం జరిగింది? యుద్ధం జరిగింది. యుద్ధం జరిగింది. ఇప్పుడు సమూయేలు ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉరుములతో జోక్యం చేసుకున్నాడు. సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన ప్రార్థన చేశాడు. చేశాడు. దేవుడు జోక్యం చేసుకుని ఉరుములను మెరిపించి ఇశ్రాయేలీయులు గెలిచేటట్టుగా, ఫిలిస్తీన్లు ఓడిపోయేటట్టుగా దేవుడు మరి హ్మ్. జరిగించినట్టు. మనము చేయనిది కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవునికి మనం కూడా ప్రార్థన చేస్తని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుందనమాట. దేవుని మనం ఏం చేయకూడదు? దేవుని సహాయాన్ని మరవకూడదు. ఏం చేయకూడదు మోషే బాబు? దేవుని సహాయాన్ని మరవకూడదు. ఎబెనేజర్ అనే రాయిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సహాయపు రాయి. రాయి. గతంలో సహాయం చేసిన దేవుడు భవిష్యత్తులో కూడా సహాయం చేస్తాడని ఈ అధ్యాయం నుంచి మనం వింటున్నటువంటి మాటలు ప్రియులారా. ఓకేనా? రైట్. గతంలో సహాయం చేసినటువంటి దేవుడు భవిష్యత్తులో కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మీయ నాయకత్వం దేశాన్ని మారుస్తుంది. ఆత్మీయ నాయకత్వం ఏం చేస్తది మోషే బాబు? దేశాన్ని మారుస్తుంది. సమూయేలు ఒక ప్రవక్త మాత్రమే కాదు, ప్రార్థనాపరుడు, న్యాయాధిపతి, ఆత్మీయ మార్గదర్శి. అనగా అనగా ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఏవండి న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. అనేక రీతిలుగా సమూయేలు మరి దేవుని సేవ చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక ఆత్మీయ వివరణ. ఈ అధ్యాయం ఒక విశ్వాస జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అధ్యాయం ఒక విశ్వాస జీవితాన్ని మనకి ఏం చేస్తుంది? ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబింపజేస్తుంది, మనకు చూపిస్తుంది, మనకు నేర్పిస్తుంది. ఎలా చూపిస్తుంది? ఎలా ఎలా నేర్పిస్తుంది తెలియజేస్తుంది? అనంటే ఇశ్రాయేలుల పరిస్థితి చూడాలి మనము. విశ్వాస పరిస్థితి కూడా చూడాలి. ఓకేనా? ఇశ్రాయేలు యొక్క పరిస్థితి, విశ్వాసి యొక్క జీవితము చూద్దాం. వాళ్ళు ఏం చేసేవారంటే విగ్రహారాధన చేసేవారు ఇశ్రాయేలులు. వారు అనగా ఓకేనా? ఇప్పుడు మనవారు అనగా విశ్వాసి ఎలాగుంటున్నాడంటే లోకాశక్తులను ఆశ్రయించేవారుగా ఉన్నాడు. ఆ రోజు విగ్రహారాధన చేసి దేవుని కోపం వచ్చింది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్న విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు? లోక శక్తులతో పోరాడుతున్నారు. ఏ కార్యం చేయాలన్నా సేవకుడి కంటే ముందు వేరొకరిని సంప్రదించి సేవకుడిని సంప్రదిస్తూ ఉంటుంటారు తర్వాత. అలా మనము ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? వారి వలె ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లల వలె ఉండాలి. ఆ రోజు వారు విగ్రహారాధన చేశారు. ఈ రోజు లోక శక్తులేంటో చూసుకుని దానికి భయపడుతున్నారు. నీకు లాంటిదనమాట. ఓకేనా? నెక్స్ట్ శత్రువులకు బానిసత్వంలయిపోయారు. ఇశ్రాయేలీయులు ఎవరికి బానిసలయ్యారు నాయనా? శత్రువులకు బానిసలయ్యారు. శత్రువులకు బానిసలైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ కూడా ఏమంటే విశ్వాసి కూడా ఎలాగున్నాడంటే పాపానికి బందీగా మారిపోయాడు. పాపం ఆ మనిషిని ఏం చేస్తుంది? ఒక మనిషిని బంధించేస్తుంది. వారేమో ఇశ్రాయేలేమో శత్రువులు బంధిస్తే, నూతన నిబంధన గ్రంథంలో విశ్వాసిని పాపము బంధిస్తుంది. మిస్పాలో పశ్చాత్తాపం పడ్డారు వాళ్ళు. మిస్పాలో పశ్చాత్తాపం పడ్డారు. ఈ రోజు విశ్వాసి నిజమైన ప్రార్థనలో పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలి. ఆ రోజు దేవుడు ఉరుములతో
జోక్యం చేసుకున్నాడు కదా! మరి ఈరోజు దేవుడిని మనం దేవుడిని విశ్వాసి ఏం చేయాలంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఎబెనెజర్‌గా ఉన్నారో, ఈరోజు సాక్షి జీవితాన్ని నువ్వు నేను కలిగుండాలని ఈ అధ్యాయము కొన్ని భాగాలుగా మనకి పిలుపునిచ్చింది గనక, ఇంతవరకు మరి మనము నేపథ్యాన్ని చూసాము, సారాంశాన్ని చూసాము. ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని, కొద్దిపాటి వివరణ మనం చూసాం కదా! ఇప్పుడు ఈ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యను మనము ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోష బాబు? ఇప్పుడు 7 అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామా? ఉమ్. చదువు నాన్న. అంతటా ఇప్పుడు మనము చివరి వచనాన్ని చూద్దాం. ఒకసారి 6 అధ్యాయము చివరి వచనం. కిర్యత్యారీము కాపరస్తులు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దీనిని తీసుకొని పోవాలని వర్తమానం పంపిరి. ఆ! అంతటా ఇప్పుడు కిర్యత్ 7వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మనం చదవబోతున్నాం. ఇప్పుడు అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును మందసమును తీసుకుని పోయి కొండ మీద ఉండు అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఏలియాజరును ఆ, ప్రతిష్ఠించారు. ఆ, అంటే దేవుని యొక్క మందసాన్ని కాపాడడానికి ఎవరిని ప్రతిష్ఠించారంట? ఏలియాజరు అనేటువంటి ఒక వ్యక్తి. అతన్ని ప్రతిష్ఠించారట. అంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందన్నమాట? పవిత్రంగా ఉంది. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందనంటే, మందసాన్ని కాపాడగలిగేటువంటి వీరుడుగా ఉన్నాడు, సైనికుడిగా ఉన్నాడు, యోధుడిగా ఉన్నాడు. అవును. ఈరోజు కూడా దేవుని పనిలో, దేవుని పరిచర్యకి మనము కూడా అలా ప్రతిష్ఠింపబడిన వారిగా ఉండాలి. దేవుని పిలుపు అందరికి వస్తూ ఉంటుంటది. ఎవరైతే ప్రతిష్ఠింపబడడానికి తమను తాము ఏ రోజుకా రోజు ఆత్మీయంగా దేవునిలో నిలబడుతూ ఉంటుంటారో, వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. వాడుకుంటాడు. రాత్రికాల సమయంలో నువ్వు అక్కడికి ప్రార్థనలకొచ్చావు గదా! అంటే ముందు నుంచి నేను సిద్ధపరుస్తున్న రాత్రి నిన్ను సిద్ధపరుచు ఆ కార్యక్రమంలో నువ్వొచ్చావు, ఆ చర్చను చూసావు, అక్కడ కార్యం చూసావు. ఎంత బాగున్నాయి అక్కడ. అంటే దానికి నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు రాత్రికాల సమయానికి. అలాగే ప్రతిరోజు ఏ రోజుకా రోజు సంఘము ద్వారాగా సేవకులు మనం వాడుకుంటున్నప్పుడు, మనము కూడా ఒక ప్రత్యేకింపబడినటువంటి పని నిమిత్తం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ వ్యక్తిని అతని కుమారుడిని ప్రతిష్ఠించారు అనంటే, మందసాన్ని కాపాడగలిగేటువంటి సత్తా, సామర్థ్యం అతనికి ఉంది. పౌలు గారు కూడా సువార్తను ప్రకటించడానికి, సేవను ప్రకటించడానికి అపోస్తులందరూ కూడా ఇతను సామర్థ్యం కలిగినటువంటి వాడు. పౌలుకి ఆ సామర్థ్యం ఉందని వారు ఆ రోజు గుర్తించారు. ఈరోజు సంఘం నిన్ను నన్ను కూడా గుర్తించాలి. ఈ పనికితడు సమర్థుడు అని. మనల్ని ఈ పరిచర్యకి, ఈ పనికి మనల్ని సంఘం నియమించాలి, ప్రతిష్ఠించాలి. ఓకేనా? అలా మనము సిద్ధపడదుము గాక. రైట్. ఇప్పుడు రెండవ వచనాన్ని చదువుదాం. సమూయేలు మందసము కిర్యతారీములో నుండిన కాలము 25 సంవత్సరాలు. అప్పటికి ఎన్ని రోజులు ఉండిపోయిందంట వీళ్ళ దగ్గర? 25 సంవత్సరాలు 7 నెలలే ఉందనుకున్నాం ఫిలిస్తీన్ల మధ్య. 7 నెలలకే ఆళ్ళకి ముచ్చూరు చెమటలు పడేసినియి. కానీ 25 సంవత్సరాలు ఉందంట ఎక్కడ? కిర్యతారీములో. కానీ వారికి ఒక్కటి కూడా ఆపదలు రాలేదు. కారణం ఏంటి? ఆయన ఆయనగా వారు తెలుసుకున్నారు గనక. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంక తర్వాత. మూడో వచనం. హ్మ్. సమూయేలు ఇశ్రాయేలులందరూ యెహోవా ఇశ్రాయేలులందరూ యె మందసము కిర్యతాములుండిన కాలం 25 సంవత్సరములు. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. పట్టుదల కలిగి మీ హృదయాలను ఆయన వైపు త్రిప్పాలట. అప్పుడు ఆయన ఏం చేస్తాడాయన? సహాయాన్ని చేస్తాడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించును. విడిపించును. అంతటా అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఎప్పుడైతే న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారు వారికి బోధించవలసినటువంటి మాటలను బోధించాడో, మీరు మీ మధ్యలో ఉన్నటువంటి బయలును, అస్తారోతు, సీదోను దేవతలను మీరు తొలగించుకోండి. అప్పుడు ఆయన మీకు సహాయంగా ఉంటాడని న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడో, వాళ్ళందరూ కూడా ఏం చేశారో చూడండి ఆయన 5వ వచనం.
అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపిడి. నేను మీ సమక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వెరీ గుడ్. ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు, ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు చెప్పిరి. భయపడి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేలుకు భయపడి ఫిలిష్తీయులకు భయపడ్డారు. మన ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వస్తుంటే. తర్వాత వచనం చదుదాం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుని యొద్ద మనవి చేసిరి. ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చారో, ఇశ్రాయేలు భయపడి మా కొరకు ప్రార్థన చేయి, మేము ఫిలిష్తీయుల చేతిలో పడకుండా మమ్మల్ని తప్పించమని దేవుణ్ణి వేడుకో, మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అని అంటున్నారు. అవును. మనము కూడా దైవ సేవకుల్ని ఇలాగే వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? ఆ! మా కోసం మీరు ప్రార్థన చేయుట మానకండి. మేము ఇప్పుడు కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము. కనుక మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని మనం ఏం చేయాలి? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధానికి వస్తున్నటువంటి ఫిలిష్తీయులను చూసి భయపడి సమూయేలుని ఎలాగైతే ప్రార్థన చేయమని అడిగారో, ఈరోజు విశ్వాసి యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎదురు దెబ్బలన్నిటిని, విషమ పరిస్థితులన్నిటిని, శ్రమలన్నిటిని, శోధనలన్నిటిని తట్టుకోవాలంటే ఆయుధం ఒకే ఒక్కటే. దైవ సేవకుని యొక్క ప్రార్థన మనం అడగాలి. ఓకే. తర్వాత 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన ఏం చేశాడట? అంగీకరించాడట. అంటే చూసారా? ఎప్పుడైతే ప్రజలు సమూయేలును ప్రార్థన చేయమని అడిగారో, సమూయేలు ఒక మేకపిల్లను తీసుకొని సర్వాంగ బలి చేసి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఎమ్మటనే సమూయేలు గారి ప్రార్థన ఏం చేశాడు? ఆలకించాడు. ఆ! అవును. మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి, భయాల్లో నుంచి, ఒత్తిడిలో నుంచి, నిరుత్సాహంలో నుంచి దేవునికి ప్రార్థన చేయమని సేవకులను మనం వేడుకోవాలి. ఈరోజు సంఘాన్ని వేడుకోవాలి. సంఘ బిడ్డలు, సేవకులు, కుటుంబాలే మనల్ని కాపాడతాయి. మనం పాపంలో పడిపోకుండా మనల్ని రక్షిస్తాయి. నిన్న విన్నటువంటి వర్తమానం. ఓకేనా మోషే బాబు? ఆ తర్వాత వచనం చదువుదాం చూడండి. 10వ వచనమా? సమూయేలు వెరీ గుడ్ నాన్న. సమూయేలు దహన బలి ఆ! దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా, వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు చేతిలో ఫిలిష్తీయులు ఎలా ఓడిపోయారు? ఉరుముల ఆ! ఇశ్రాయేలు పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఎలాగా? ఉరుములతో యుద్ధం చేస్తున్నారాయన. కనుక మనం కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని వేడుకోవాలి. మన పక్షాన మన శత్రువుతో దేవుడు ఫైట్ చేస్తాడు ఈరోజు. మనం అలా నిలబడితే బౌండరీలో అలా మన గ్రిజ్‌లో నిలబడితే చాలంతే. తర్వాత విజయాన్ని నీకు ఆయన ఏ రీతిగా ఇస్తాడో నీకు నాకు తెలీదు. తెలీదు. చూద్దాం ఇంకా ఏం చేశాడో. ఉరుములతో వారిని మెరిపించగా ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి ఉరుములు మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. 11వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కేరు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఫిలిష్తీయులను ఏం చేశారట వీళ్ళు? తరిమి హతం చేశారు. అంత సామర్థ్యం ఉందేటి వీళ్ళకి. మామూలుగా అయితే వీళ్ళని తరిమి వీళ్ళని హతం చేయాలి. కానీ దేవుడు వారికి సహాయం చేశాడు గనక వీళ్ళే వారిలో కొందరిని తరిమాడు. అందుకనే మీలో ఒకడు 10 మందిని తరుమును, 10 మంది 100 మందిని, 100 మంది 1000 మందిని తరుముతారన్నారు. మీలో ఒక్కడి వాడే ఒంటరి వాడే 1000 మందిని ఆగిరి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరితో తరుముతున్నారు? ఫిలిష్తీయుల్ని. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెకెముకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టినాడు. ఎబెనేజర్ అనగా పైన పుట్టినోట్లో ఒకటేసి కింద ఒక మాట రాశాడు చూడండి. సహాయపు రాయి. వెరీ గుడ్. తర్వాత వచనం చదువుకుందాం. 13వ వచనం. ఎలాగను ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులన్నిటిలోనూ యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను.
మరలా ఏ పట్టణాలైతే ఫిలిస్తీన్లు పట్టుకున్నారో మరలా పట్టణాలను తిరిగి మరలా వీళ్ళ స్వాధీనం చేసుకున్నారు. మరలా వీళ్ళు ఏం చేశారు నాయన? చేసుకున్నారు. అలాగే మన మీద కూడా పాకిస్తాన్ వారు ఫైట్ చేసి మన భూభాగాలను ఆక్రమించుకుంటున్నారు. ఏ ప్రాంతాలనైతే మనల్ని మన వాళ్ళే ఆళ్ళు పట్టుకున్నారో యుద్ధం చేసి మరలా ఆ ప్రాంతాలను మన వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఎన్ని వచనము? 14 వచనం. మరియు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములన్నీ ఇశ్రాయేలు తిరిగి ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామాలు వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము ఎప్పుడైతే ఫిలిస్తీన్లతో యుద్ధం చేశారో ఇప్పుడు అమ్మోనీయులు కూడా వచ్చి మన ఇశ్రాయేలుతో సమాధాన పడ్డారు. వాళ్ళు ఒకటవ్వారు. అవును. ఏనన్నా ఒక దేశంలో విజయం సాధించిన తర్వాత మరొక దేశం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంటది. ఇప్పుడు మన మధ్యకాలంలో ఉక్రెయిన్‌కి, రష్యాకి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఏవండి ఏవండి ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది మరలా? ఇరాక్ వారికి ఇరాన్‌కి, ఇశ్రాయేల్‌కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అనేక దేశాలు వీళ్ళకి ఏం చేస్తున్నాయి? సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ అలా కూడా ఇప్పుడు అమోనీయులు, ఇశ్రాయేల్ ఏం చేశారట? ఒకరికొకరు సమాధానం కలిగి ఉండెను. 15వ వచనం. సమూయేలు తాను బ్రతుకు దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈ అధ్యాయంలో మనకి వివరించేశాడనమాట పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇశ్రాయేల్ అందరికీ కూడా సమూయేలు గారు ఎలా ఉన్నారట? న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు తాను బ్రతుకు దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు ఏమండి బేతేలునకును, గిల్గాలునకును, మిస్పాకును ఏం చేస్తున్నాడట? ఏటేటా తిరుగుతున్నాడు. ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఈరోజు సీఎం ఒక అధికారి ఎలాగైతే లోకంలో తిరుగుతూ ఉంటుంటాడో ఇక్కడ అదే రీతిలో అదే వేలో సమూయేలు గారు కూడా ఆయా ఇశ్రాయేల్‌లో ఉన్నటువంటి భూభాగాలన్నిటి కూడా ఏం చేస్తున్నారు ఆయన? తిరుగుతున్నాడు. వారికి న్యాయాన్ని తీరుస్తున్నాడు. 17వ వచనం. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను అతడు న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఏమండి ఒక యాజకుడుగా, న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా ఏమండి ఒక బలిపీఠాన్ని కట్టిన వాడిగా మనకు కనపడుతున్నారు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని సమూయేలు గారు పరిపూర్ణంగా నెరవేర్చారు ఆయన జీవిత కాలంలో. సంపూర్ణంగా, పరిపూర్ణంగా. కనుక నేడు మరి మీరు నేను కూడా అదే రీతిగా సమూయేలు ఎలాగైతే ఇశ్రాయేలుకి న్యాయం తీర్చేటంత జ్ఞానాన్ని ఇచ్చాడో ఈరోజు మన కుటుంబానికి మనము న్యాయం తీర్చుకునేవారుగా మన కుటుంబానికి వేరే ఒకరు వచ్చి న్యాయం చేర్చకూడదు. అది లోకు అది. అదే అన్నాడు మీలో బుద్ధిమంతుడు వాడు ఒక్కడును లేడా? మీలో మీకు తీర్పు తీర్చుకోలేరా మీరు? మిమ్మల్ని తీర్పు తీర్చడానికి లోకంలో ఒకడు మీ దగ్గరికి రావడం ఏంటని పౌలు గారు ప్రశ్నించారు 6వ అధ్యాయంలో కొరింథీ పత్రిక ద్వారాగా. సో మనం ఏం చేయాలంటే మన కుటుంబానికి మనమే అధిపతిగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, ప్రవక్తగా ఉండాలి, యాజకుడిగా ఉండాలి, సేవ చేసేవారిగా ఉండాలని మరి 7వ అధ్యాయం మనందరితో మాట్లాడింది గనక ఎంతవరకు విన్న ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయాలని దేవతి దేవుని వేడుకుందాం. ఈ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏంటి? ఫిలిస్తీన్లకి ఏమంటే ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్ల మీద విజయాన్ని వచ్చింది. ఎందుకు వచ్చింది? సమూయేలు గారిని ప్రార్థించమని వారు అడిగారు గనక. ఈరోజు కూడా మనము కూడా ఇతరులని మన ప్రార్థన మనం కూడా మన కుటుంబాల నిమిత్తం, మన భక్తి నిమిత్తం ఇతరులని ప్రార్థించమని వేడుకోవాలి. ఇతరుల ప్రార్థనలు మనల్ని ఆశీర్వాదాలుగా మారుస్తాయని ఈ అధ్యాయం ద్వారా విన్న వర్తమానం గనక మరి ఇక్కడితో మనం ఈ రోజు ప్రయాణాన్ని ఆఫ్ చేస్తాం. ఇప్పుడు రేపు మరలా ఈ ప్రయాణాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడు ప్రశ్న, సమూయేలు గారు ఎక్కడ ఉండేవారు ఆయన? వెరీ గుడ్. దేవుని సన్నిధి ఎక్కడుంది? వెరీ గుడ్. రామాలోనే ఉండేవాడు గనక రామాలో కూడా న్యాయం తీర్చాడు. ఇక ఇశ్రాయేల్‌లో 3 ముఖ్య పట్టణాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరిగారట ఆయన? కిర్యతారిము, 3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాల్లో దర్శించుకుంటూ ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు కదా! ఈరోజు కూడా మనం వెళ్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో మరి క్రీస్తు న్యాయము ప్రకటింపబడేలా, క్రీస్తు న్యాయం జరిగించేటట్ల మీరు నేను కూడా ప్రయాసపడాలని వాక్యాన్ని మరి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గనక, ఈ సంగతులన్నీ దేవుడు మనకు తెలియజేశాడు గనక, ఈ సంగతులన్నిటిని దేవుడు మన వెనుకడిలో 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా.
విన్న వాక్యం మా వినికిడిలో మీరు ఫలింపజేయండి. అలాగే ఈ మాటలు తదుపరి వినబోతున్న మా ప్రియులైన పరిశుద్ధుల్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతైతే సమయాన్ని, కాలాన్ని పరిచర్య కొరకు కేటాయించారో ప్రభు, వారికి రెట్టింపు ప్రతిఫలాలు దినాలుగా, నెలలుగా, సంవత్సరాల వారీగా, దయా కిరీటాలుగా వారికి జీవితంలో, కాలంలో వారికి అనుగ్రహిస్తారని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంత చక్కటి పరిచర్యను చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియ దైవ సేవకులు, సంఘ కుటుంబీకులను, సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి యొక్క కుటుంబాలను మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, నాయనా మరి యొక్క సమయంలో నీ బిడ్డలు, నీ బిడ్డలుగా ఉన్నటువంటి వారందరికీ మీ సహాయ సహకారాలతో నింపమని, నడిపించమని వేడుకుంటూ, ఇంతవరకు ఈ దినంలో మీ సహాయం ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు. ఇక మిగిలి ఉన్నటువంటి ఈ చిన్నపాటి, కొద్దిపాటి సమయం కూడా మీ మహిమతో, మీ ఘనతతో, నీ పిల్లలైనటువంటి మా అందరిని మీరు నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరుతో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.